గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును. నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. ప్రస్తుతం ఏపీ రాజకీయాల గురించి మనతో మాట్లాడడానికి సీనియర్ అనలిస్ట్ అదుచుమల్లి శ్రీనివాస్ గారు మనతో ఉన్నారు. నమస్కారం సార్. నమస్కారం. సార్, ఏపీ రాజకీయాల గురించి మనం కొత్తగా మాట్లాడాల్సిన విషయం అయితే లేదు. ఎందుకంటే ఇంతకుముందు లేని విధంగా ఇప్పుడు గొడవలు ఎక్కువగా జరుగుతున్నాయి. అయితే దీని మీద ఈసీ సిట్ కూడా వేసింది. అంటే అక్కడ తాడిపత్రిలో కానీ చాలా వరకు గొడవలు ఎక్కువ జరిగినాయి. అయితే 16 మంది పోలీసులను కూడా సస్పెండ్ చేయడం జరిగింది. అయినా సరే గొడవలు ఆగట్లేదు సార్. దీని గురించి మీరు ఏమంటారు సార్? ఇక్కడ సాధారణంగా ఎన్నికల రోజు ఎన్నికల ముందు జరుగుతూ ఉంటాయండి. అవును. మళ్ళీ ఇంకొకసారి ఇప్పుడు ఫలితాలు వచ్చిన తర్వాత జరుగుతూ ఉంటాయి. అవునవును. సాధారణంగా అంటే ఓడిపోయిన వాళ్ళ మీద గెలిచిన వాళ్ళు కానీ లేదా ఓడిపోయిన వాళ్ళు ఉక్రోషంతో కానీ కొన్ని వాళ్ళు పుట్టున్న చోట దాడులు చేస్తారు. సాధారణంగా జరిగేది. ఇవాళ కొత్తగా జరగలేదు, ఎప్పటి నుంచో జరుగుతున్నాయి. అయితే ఈసారి ఏం జరిగిందంటే ఆంధ్రప్రదేశ్లో ఇలాంటి దాడులు దుర్మార్గాలు ఈ 4.5-5 ఏళ్ళ నుంచి జరుగుతూనే ఉన్నాయి. అయితే అప్పుడు వాళ్ళ చేతిలో అధికారం ఉండటం వల్ల ప్రతిఘటన లేదు. ఓకే. మీకు అప్పుడు ప్రతిఘటన లేదు. అప్పుడు ఏం చేసేవారు, ఒక రాజకీయ నాయకుడిని టీడీపీ వాళ్ళని టార్గెట్ చేశారనుకోండి, వాళ్ళ మీద దాడి చేసేవారు. వాళ్ళు ఎవరన్నా ఇలా దాడి చేశారు బాబోయ్ అని పోలీసు వాళ్ళ దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చారనుకోండి, వీళ్ళ మీద కేసు పెట్టేవారు. అవును. ఏకంగా చంద్రబాబు నాయుడు గారి మీద రాళ్ల దాడి చేసి ఆయన మీద హత్యాప్రయత్నం కేసు పెట్టారు. అంగళ్ళలో చూశారు కదా, పొంగనూరు. ఇలాగా అది ఎగ్జాంపుల్ చెప్పాను. మొత్తం అదే పని, అదే మూడే సాపరండి వాళ్ళది. ఇలా జరుగుతున్నప్పుడు ఎన్నికల రోజు కూడా అది వాళ్ళు ఆధారపడింది కూడా అదే. వాళ్ళు చూసుకున్నారు పోలింగ్ సరళి ఎలా ఉందో చూసుకున్నారు. బొమ్మ తేడా వచ్చేసిందిరా బాబు అనుకున్నారు. అనుకున్న తర్వాత ఇంకా వాళ్ళు మొదలుపెట్టారు. ఓకే. వాళ్ళు ఇంకో ఆలోచన ఏంటంటే వాళ్ళ వాలంటీర్లు జాగ్రత్తగా వాళ్ళ పథకాల లబ్ధిదారులందరినీ తీసుకొచ్చి ఓటు వేయించేస్తారు. ఆ తర్వాత మెల్లమెల్లగా వీళ్ళు మిగతా టీడీపీకి అనుకూల వర్గాలు మెల్లమెల్లగా వస్తాయి కదా, అప్పుడు గొడవలు చేసి పోలింగ్ శాతం తగ్గాలనేటువంటిది వాళ్ళ ఆలోచన. అవునవును. అయితే వెరైటీగా మధ్యతరగతి, ఎగువ మధ్యతరగతి ఎలైట్ పీపుల్ అన్న వాళ్ళు ముందు వచ్చి నిలబడిపోయారు. వాళ్ళు ఎందుకు వచ్చారు, సమ్మర్ కదా, ఉదయాన్నే వచ్చి ఓటు వేసుకోవాలి, లేదంటే వీళ్ళు అరాచకాలు ఉంటాయి, దొంగ ఓట్లు మన ఓట్లు ఎవరో ఒకరు వేసేసుకుంటారన్న ఉద్దేశంతో వీళ్ళు వేసుకున్నారు. వచ్చి అంటే మనం ఒకటి అనుకుంటే ఇంకోటి దైవం ఇంకోటి తెలుస్తుంది కదా. దాంతో వాళ్ళు ఏం చేశారంటే కొంచెం ఉక్రోషం స్టార్ట్ అయింది, దాడులు చేశారు. మధ్యాహ్నం దాకా వాళ్ళు అనుకున్నది అవ్వకపోయేటప్పటికి పల్నాడులో కానీ, తాడిపత్రిలో కానీ, పొంగనూరులో కానీ, ఇలా చాలా చోట్ల, పదకూరపాటు ఇలాంటి చోట కూడా జరిగింది. జరిగితే కాకినాడ చాలా పీస్ఫుల్గా ఉండే ఏరియాలో, వైజాగ్ కూడా సార్, వైజాగ్ ఈ జరుగుతున్నప్పుడు ప్రతిఘటన మొదలైంది ఆటోమేటిక్గా. ఇప్పుడు ఎన్నికలు వచ్చిన తర్వాత ఎలక్షన్ కమిషన్ చేతిలో పరిపాలన ఉన్నప్పుడు, కోడ్ అమల్లో ఉన్నప్పుడు ఈ బెడద వదులుతుందా విముక్తి ముంగిట నిలబడ్డారు జనం. ఆ టైంలో వాళ్ళలో కట్టలు తెంచుకున్న ఆగ్రహం ఓట్ల రూపంలోనూ బయటపడింది, ప్రతిఘటన రూపంలో కూడా బయటపడింది. మీకు ఈ ఘర్షణలు ఎందుకు వచ్చినాయి, ప్రతిఘటన ఉంది కాబట్టి. ఒంటి చేతితో తప్పట్లు రావు కదా. ఇదివరకు వాళ్ళు ఏం చేసేవారు, వాళ్ళు కొట్టేసి పోయేవారు. వీళ్ళు డబ్బు దిగిపోమంటే కేసు పెడితే మళ్ళీ వీళ్ళ మీద కేసు ఇట్టేవారు, వీళ్ళు పోయేవారు, ఇంకా గొడవలు ఉండవు. ఇప్పుడు అలా కాదు కదా, వాళ్ళు ఓటు కొడితే వీళ్ళు 3 కొట్టారు, ఏకంగా పరిగెట్టించారు. మీరు చూడండి, ఒక ఎమ్మెల్యే ఒక సాధారణ పౌరుని దావడమే కొట్టాడు, అంతకన్నా గట్టి కొట్టేసాడు. అవునవును. ఆ కుర్రాడు అంటే అద్దాల మేడలో ఉండి నువ్వు రాళ్ళు వేయకూడదు కిందకి. చాలా పెద్దలు ఏం చెప్తారంటే కుర్రోళ్ళతోటి కుక్కలతోటి వెళ్ళకూడదని చెప్తారు. వాళ్ళ జోలికి వెళ్ళకూడదు. ఎందుకంటే ఇప్పుడు కుక్క అలా పోతుంది అనుకోండి, వెళ్తే కాలుతోటి ఇలా తన్నీరంగా మీరు టపక్కన కాలు పెట్టుకుంటారు, అవునా కదా. బొడ్డు చుట్టూ ఇంజక్షన్ చేయించుకోవాలి మీరు, అవునా కదా. అవునవును. అదే చిన్నపిల్లలు ఉంటారు, వాళ్ళకి ఏమీ తెలియదు, అర్మం కర్మం ఏమీ తెలియదు. వాడిని డెప్ మీద ఆగారనికి వెళ్తాను, డెప్ మీద పెడేయమని కొట్టారనుకో, కబాల కింద ఒంగును రాయి తీసి పెడేయమని కూడా వేస్తాను, మీ బుర్ర బదలేసిపోతాయి. అందుకని పెద్దోళ్ళు ఏం చెప్పారంటే కుర్రోళ్ళతోటి కుక్కల జోలికి వెళ్ళకంటారా బాబు అని చెప్పారు. ఇప్పుడు ఎమ్మెల్యే స్థాయిలో ఉన్నాడు అతను, ఒక వ్యక్తిని కొడితే అది వార్త కాదు. ఒక సాధారణ పౌరుడు ఒక ఎమ్మెల్యేని దావడమే కొట్టేసేయడం కొండ అది పెద్ద వార్త అయిపోయింది కదా. తర్వాత వాళ్ళు చెత్త కొట్టేశారు ఆయన్ని. అయినా సరే ఎమ్మెల్యే చెంపదెబ్బ అనేటువంటిది దేశమంతా చూసేసింది. అటు పరుగు పోయిందా, అతని పరువే కాకుండా ప్రాంతం పరువు,
వాళ్ళ వంశ చరిత్ర, వాళ్ళ నాన్నగారు కూడా మంత్రి గట్ట చేశారు. ఇవన్నీ పరుగులు పని. అలాగే పిన్నెల రామకృష్ణారెడ్డి వాళ్ళ సోదరులు ఒక రకంగా వాళ్ళంటే జనాలకు భయం ఉండేది. ఫ్యాక్షను, వీళ్ళతో ఎందుకురా బాబు అనేటువంటి వాతావరణం ఉండేది. వాళ్ళు ఎప్పుడైతే బరిదెగించారో యువతల నుంచి ప్రతిఘటన వచ్చిన తర్వాత ఒక వీడియో చూశాను. వాళ్ళ మీద దాడికి ఆడవాళ్ళు గోని సంచుల్లో కంకర రాళ్ళు పోగేసి కర్రలో రాడ్లు ఇచ్చి వెళ్ళి కుట్టండ్రా బాబు అని పంపిస్తున్నారు. అంటే అతనికి ప్రతిఘటన ఏ రేంజ్లో ప్రతిఘటన వచ్చిందో చూసాం కదా. ఆ పరుగు పోయినట్టు అతనికి నోరు మూసుకుని ఆ ఎలక్షన్ ఇప్పుడు 5 ఏళ్ళు పరిపాలించారు. అతను కూడా 3 సార్లు 4 సార్లు నెగ్గాడు. అక్కడ గెలిచిన తర్వాత ఏదో ప్రజల తీర్పుకు వదిలిపెట్టేయాలి. అంతేగాని మనం దాన్ని ఎట్టి పరిస్థితిలో మనమే తీసుకోవాలి, మళ్ళీ మనమే గెలవాలి, దౌర్జన్యంతోటైనా మనమే గెలవాలి అనుకోవడం కరెక్ట్ కాదు. ఒకవేళ చేతుల నుంచి అయిపోయింది, జారిపోయింది. సార్ భయపెట్టి గెలుద్దామన్న పాయింట్ ఆఫ్ వ్యూ ఉన్నారంట. అవును, ఆ స్టేజ్ కూడా దాటిపోయింది. నువ్వు భయపెట్టలేని పరిస్థితికి వెళ్ళిపోయావు. నువ్వు మితిమీరిన భయం పెడితే ఏమవుతుంది, తెగించేస్తాడు అవతలడు. అంతే, అదే జరిగింది. అలాగే కాసు మహేష్ రెడ్డి ఓవర్ యాక్షన్ చేశాడు. రియాక్షన్ డిఫరెంట్గా ఉంటే పరిగెట్టాడు. సార్ కారు ఎక్కండి సార్, ముందు కారు ఎక్కండి సార్ అంటే పరిగెత్తి తీసుకెళ్ళిపోయారు. అలాగే నరసరావుపేటలో అరవింద్ బాబు అన్న ఆయన చూడటానికి సౌమ్యంగా ఉంటాడు, మాట సౌమ్యంగానే ఉంటుంది, అతని వ్యవహారం సౌమ్యంగానే ఉంటుంది. అలాంటి చోట కూడా ఆ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి మీద దాడి వాళ్ళ ఇంటి మీద వెళ్ళిపోయారంటే జనం ఏ రేంజ్లో ప్రతిఘటన వచ్చింది. అలాగే తాడిపత్రిలో ఈ 5 ఏళ్లలో అత్యధికంగా వేధించబడ్డ వ్యక్తి ఎవరన్నా ఉంటే ప్రభాకర్ రెడ్డి గారు, జేసీ ప్రభాకర్ రెడ్డి గారు. వాళ్ళ కుటుంబం మీద అసలు ఎంత దారుణం అంటే, ఆ పెద్దారెడ్డి అన్నవాడు ఎంత ఒళ్ళు కొవ్వు బలిసి కొట్టుకుంటున్నాడంటే, ఆ మధ్యకాలంలో వాళ్ళ ఇంటికి వెళ్ళి కూర్చున్నాడు ఈయన కుర్చీలో. అసలు ఇంటికి వెళ్ళిపోవడం, ఇంటి మీద ఏంటంటే ఇది ఏం అరాచకం ఇది. అలాంటిది మళ్ళీ అదే ప్రయత్నం మళ్ళీ చేశారు. ఓ డిఎస్పీని అక్కడి నుంచో తెప్పించి రాజంపేటలో ఉన్నామంటే ఇక్కడ తెప్పించి అతని మీద అరాచకం, వాళ్ళ ఇళ్ల మీద పడిపోయి ఆ సీసీటీవీలే పగలగొట్టి, ఆ ఆఫీసులో కంప్యూటర్లు పగలగొట్టి, ఫర్నిచర్ పగలగొట్టి, ఆడవాళ్ళని భయభ్రాంతులు గురి చేసి చేస్తే వీళ్ళందరూ రెడీ అయ్యి వచ్చారు. పోలీసు వాళ్ళకి ఫోన్ చేస్తాడు రాకపోతే వీళ్ళందరూ రెడీ అయ్యి వచ్చారు. వాళ్ళు తరివిదారు కూడా పెద్దరెడ్డి ఇంట్లో కూర్చొని వాళ్ళు అక్కడ జెండా ఎగరేశారు. ఇంటి మీద జెండా ఎగర, అది అవసరం వాళ్ళకి. తర్వాత అతను మైరు పోలీసులు తీసుకెళ్ళి దాచారు. నువ్వు ఇంటి తనేస్తారా బాబు అని. వాళ్ళు పోలీసుల మీద పడేడుతున్నారు. కానీ సజ్జల రామకృష్ణారెడ్డి వాళ్ళని చివరి వరకు కూడా ఇప్పటికీ కూడా నా చేతులు నీ చేతిలో ఉన్నాను నాన్న అంటాడు బొమ్మరిల్లు. అలాగే అన్నారు వాళ్ళు పోలీసులు. అంటే వాళ్ళ ఆధీనంలో ఉన్నారు. బొమ్మరిల్లు ఏమంటాడో ఇప్పటికీ నా చేతులు నీ చేతిలోనే ఉన్నాయి అన్నాడు కదా. అలాగే వాళ్ళు ఎంత ప్లాన్ గా జరిగిందంటారా సీసీ కెమెరా ప్లాన్డే. ఇప్పుడు ఎంతమంది ఆఫీసర్లని దొండిపోలింగ్ గ్యాంగ్ లాగా ఉన్న వాళ్ళు అందరినీ, జగన్ గ్యాంగ్ అందరినీ తీసేసినా వాళ్ళు ఇంకా అక్కడ ఆ రోగ క్రిమి రాకూడదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రోగ క్రిమిల్లో చేరిపోయి వీళ్ళందరూ రాజశేఖర రెడ్డి అప్పుడు చేర్పించేయడు వీళ్ళందరినీ. వాళ్ళు అలాగే మెదులుతూ ఉంటారు. ఎక్కడో చోట ఇక్కడ చికిత్స చేసేవాని కాలుకి ఏలుకి వస్తుంది, చేతికి వస్తుంది, లేకపోతే బుర్రకు వస్తుంది. అలాగే మొత్తం అంతా చెడిపోయి ఉన్నది. చాలా పెద్ద ప్రక్షాళన చేయాలి. అయితే నాని గారిది, పులవర్తి నాని గారిది అసలు అత్యంత దారుణం. చంపేయడానికి చూశారు వాళ్ళు. మీకు ఏకంగా స్ట్రాంగ్ రూమ్లకి వెళ్ళిపోయి ఆయన చూడటానికి వెళ్తాడు. ఎమ్మెల్యే క్యాండిడేట్ చూసుకుంటాడు. వీళ్ళు నమ్మలేము కదా. ఈ గ్యాంగ్ అనేది నమ్మలేక వీళ్ళు ఎంతకైనా బరితెగించిన వీళ్ళు ఎలక్షన్ కమిషన్ ఏంటంటే దున్నపోతు మీద వానబడినట్టే. ఎలక్షన్ కమిషన్ ఇవాళ చెప్పామనుకో వచ్చి ఎలక్షన్ నాడు చెప్తారు వాళ్ళు ఏదైనా కంప్లైంట్ ఇస్తే. కాబట్టి అతను చెక్ చేసుకోవడానికి వెళ్ళి తప్పే ఉంది. అక్కడ ఇంకా ఆయన మీద చంపేయడానికి ప్రయత్నం చేశారన్నప్పుడు సిట్ వేశారు. ఆ సిట్ ఏం చేస్తుంది, ఆటోమేటిక్గా వాళ్ళ పని వాళ్ళు చేస్తారు, ఏదో రిపోర్ట్ ఇస్తారు. అందరిగా ప్రైమరీగా ప్రాథమికంగా ఎంక్వైరీ చేసి రిపోర్ట్ ఇచ్చారు. అక్కడ ఊళ్ళోకి వెళ్ళి పర్యటించి ఇప్పుడు పిన్నెల రక్షణారెడ్డి వాళ్ళ తాలూకు వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళకి టీడీపీ మీద చెప్తారు, టీడీపీ వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళు వీళ్ళ మీద చెప్తారు. వాళ్ళు గమనించాల్సింది ఏంటంటే ఆ రోజు వార్తాపత్రికల దగ్గర, మీడియా ఛానల్స్ దగ్గర, అలాగే సోషల్ మీడియాలోనూ కొన్ని వీడియోలు ఉంటాయి. దాన్ని అబ్జర్వ్ చేయాలా, అది ఈజీ వాళ్ళకి. అంతేగాని ఇప్పుడు పిన్నెల రామకృష్ణారెడ్డి మేము చాలా మంచివాళ్ళం అని చెప్తుండే, చేసేది వాళ్ళే. టీడీపీ వాళ్ళు ఎప్పుడు కూడా ముందు కవ్వించరు, వాళ్ళు గొడవలకు వెళ్ళరు. ఎందుకంటే వాళ్ళు పాజిటివ్గా ఉంది, దాన్ని ఓటింగ్ చెడగొట్టుకోరు. వాళ్ళు పాజిటివ్గా ఉన్నాడు ఎందుకు చెడగొట్టుకుంటాడు. అయితే ఇంకా ఇవన్నీ మళ్ళీ రెండోసారి నివేదికలు ఇచ్చి అటు ఇటు కూడా కేసులు పెడుతున్నారు. అంటే ఏదో తూకం వేసినట్టు అర్థమైందండి. ఇవన్నీ కూడా కంటి తుడుపు చర్యలే. ఎందుకంటే గవర్నమెంట్ ఇంకా ఏది అవ్వలేదు కాబట్టి రేపు పొద్దున్న గవర్నమెంట్ మారిన తర్వాత తోలు తీసేయండి వేస్తారు.
ఇంకా అప్పటి వరకు ఇలాగే చెప్పుకుంటున్నాం మనం. సార్ అయితే ఓకే సిట్ వేశారు, కానీ అయినా గొడవలు తగ్గగా ఇంకా అంటే ఈ స్ట్రాంగ్ రూమ్ దగ్గర ఎక్కువ భద్రత కూడా లేదు అంటూ కూడా కొన్ని వ్యాఖ్యలు బయటకు వస్తున్నాయి. స్ట్రాంగ్ రూమ్ దగ్గర భద్రత అయితే పెంచాల్సిందే, ఎందుకంటే వీళ్ళు బరిదెగించున్న మనుషులు. అంటే ఏ క్షణంలోనే ఏదైనా ఒక భీమవరంలో 4-3 ఎత్తుకెళ్ళిపోరన్న వార్తలు వచ్చింది నిజం అవుతుందో దాని క్లారిఫికేషన్ ఉండదు. అలాగే విజయనగరంలో స్ట్రాంగ్ రూమ్లోకి వెళ్ళి వాళ్ళకి ఏంటి పని అక్కడ, ఇలాంటివన్నీ ఎలక్షన్ కమిషన్ కూడా క్లారిఫికేషన్ అవ్వడారు. మీకేం కంగారు పడకుండా మేము భద్రంగా చేస్తున్నాం, వాళ్ళు చెప్పేదానికి చేసేదానికి సంబంధం ఉండదు. మళ్ళీ ఇప్పుడు వాళ్ళ వ్యవస్థల మీద నమ్మకం పోయింది. ఇప్పుడు అతను వచ్చాడు, పులవర్తి నాని గారి మీద దాడి జరిగిన ఎస్పీ వచ్చి 4వ తారీఖు తర్వాత వీళ్ళ మీద చర్యలు తీసుకోండి సిగ్గు లేకుండా, వాళ్ళని ఎలాగ నమ్ముతాడు ఎవడన్నా? ఇప్పుడు వీళ్ళు వాళ్ళ డ్యూటీ ఏం చేయాలో, ఎలా చేయాలో, గతంలో ఎలా జరిగింది, ఏం చేశారు అనేటువంటి మర్చిపోయారు. చేష్టలు ఉడిగి అంటారు, చేష్టలు ఉడిగి చూస్తున్నారు కళ్ళు నోరు వదిలేసి. ఎస్పీలను కొట్టినా, ఎస్పీ వాహనాలు ధ్వంసం చేసినా కానీ సిగ్గు లేకుండా వదిలేస్తున్నారు వాళ్ళని. పైగా ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళు ఏమీ చేయలేక నిరసన చెప్తారు, అంతకన్నా వాళ్ళ చేతిలో ఏముంటుంది? వాళ్ళ మీద బాష్పవాయువు గోళాలు వెళ్తున్నారు, వాళ్ళ మీద గాల్లో కాల్పు. అంటే ఇంతకుముందు పోలీసుల్ని బెదిరించిన వాళ్ళే ఇప్పుడు పోలీసులు ఎక్కడ అంటూ కూడా కొంతమంది పేర్ని నాని కావచ్చు, రామకృష్ణ రెడ్డి కావచ్చు, వాళ్ళు అలాగే మాట్లాడతారు. వాళ్ళు అలా మాట్లాడకపోతే ఆశ్చర్యపోవాలి మీరు, ఎందుకంటే ఇన్సైడ్ ట్రేడింగ్ వాళ్ళు చేస్తారు. టీడీపీ చేసిందని చెప్తారు, వాళ్ళ బాబాయ్ వాళ్ళు చంపేస్తారు, చంద్రబాబు గారు చేశారని చెప్తారు. వాళ్ళు అలాగే మాట్లాడతారు. రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తానంటారు. రెచ్చగొట్టే ప్రయత్నం లేదు, వాళ్ళకి అర్థమైపోయిందండి. ఎందుకన్నా డిఫెన్స్ అది. రేపు ఇప్పుడు ఇలా అల్లరి చేశారు, వాళ్ళు 2 రకాల పేరు వాళ్ళే బెనిఫిట్ అయ్యారు. ఇప్పుడు ఎలా చేయడం వల్ల కేంద్ర బలగాలు, అదనపు బలగాలు వచ్చినాయి, ఫుల్ సెక్యూరిటీ జోన్లోకి వెళ్ళిపోయింది, కాపలా కాస్తారు. రేపు 4వ తారీఖు రిజల్ట్ వచ్చిన తర్వాత టీడీపీ వాళ్ళ చేతిలో తొన్నులు తినకుండా వాళ్ళే కాపాడతారు. ఏకంగా జూన్ 15-20 దాకా ఇచ్చారు. అంటే ఆ కోపాలు గేపాలు అన్నీ తగ్గిదాకా వాళ్ళు ఉంటారు. కాబట్టి ఈ టీడీపీ వాళ్ళు లేకపోతే జనసేన వాళ్ళు వీళ్ళ సంగతి చూద్దాం, ఎగిరి తినేద్దాం, ఎగరేస్తుందాం అనుకున్నా కానీ కుదరదు వాళ్ళకి. ఆ రకంగా సేఫ్ అయ్యారు వాళ్ళు. అంటే సేఫ్ అవడం కోసం ముందు అంతే డెఫినెట్గానే. ఇప్పుడు ఈ ఆలోచన కూడా ఉంటుంది వాళ్ళకి, ఎందుకంటే వాళ్ళ బుద్ధి వక్రం కాబట్టి వాళ్ళు ఇలాంటి ఆలోచిస్తారని అనుకోవాల్సి వస్తుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.